హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు చదువుకునేటువంటి యువతలో ప్రత్యేకమైనటువంటి మరి జార్జ్ రెడ్డిని గురించి మనం తెలుసుకున్నాం. మన ఈ మధ్య సినిమా కూడా వచ్చింది. మరి 1967 సంవత్సరంలో పిహెచ్డి చేయడానికి ఫిజిక్స్ అనేటువంటి సబ్జెక్ట్లో ఉస్మానియా యూనివర్సిటీలో మంచిగా చేరాడు. ఆ రోజుల్లో జార్జ్ రెడ్డి అందరిలాగానే ఒక యువకుడు, ఒక సాధారణమైన మా చిన్న కుటుంబంలో మరి జన్మించాడు. 1947 సంవత్సరంలో జనవరి నెల 15వ తారీఖున కేరళలోని మల్బార్ జిల్లా పాల్ఘాట్లో జన్మించాడు. తల్లిదండ్రులు చల్లా రఘునాథ్, లీలా వర్గీస్ తల్లి. మరి వీరికి కొంతమంది సోదరులు అయితే ఉన్నారు. వారిలో ఈయన దగ్గరే ఉండి యూనివర్సిటీలో చదువుకునే వారిలో మరి సిరిల్ రెడ్డి అనేటువంటి తమ్ముడు ఒక ఉండేవాడు, ఆయన ఉండేవారు. ఈయన చదువుకునే దశలో ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈయన నడిచాడు. అయితే ఆ కాలేజీలో మతోన్మద శక్తులు కూడా మరి యూనివర్సిటీలో ఉండేవి. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ అనేటువంటి ఒక విద్యార్థి సంఘాలు ఉండేవి. ఆర్ఎస్ఎస్ అంటే మతోన్మద శక్తి, ఏబీవీపీ అంటేనేమో విద్యార్థి సంఘాల్లో ఒకటి. అయితే ఈ జార్జ్ రెడ్డి అనే ఆయనకి ఏబీవీపీ అనేటువంటిది వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండేవారు. ఆర్ఎస్ఎస్ భావజాలం అంటే ఏముంటుంది, భయంకరంగా ఉంది ఆ కాలేజీలో పరిస్థితులను బట్టి. మరి ఆయనకి దగ్గరలో స్నేహంగా దామోదర్ దేవ్ అనేటువంటి ఆయన, మరి సినిమా పరిశ్రమలో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఇంకా అనేక మంది స్నేహితులు ఉండేవారు. ఎన్నో గొడవలు, ఎన్నో సమస్యలు. మరి ఆ కాలేజీలో కూడా ఎలక్షన్లు జరిగేటువంటి సమయాల్లో బాగా ఒత్తిడి ఏర్పడింది. విద్యార్థుల్లో కూడా రెండు వర్గాలు ఉంటాయి కదా. ఎదుగుతున్నటువంటి మంచి దశలో ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాల్లో వెళ్ళడం, పేదలు బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడటం, మరి అక్కడ యూనివర్సిటీలో జరిగేటువంటి అంశాల మీద అక్కడ మరి ప్రశ్నించడం, ఇవన్నీ కలిపి ఆయన్ని తుదముట్టించడానికి మరి ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం, మతోన్మద శక్తులు మరి ఓయూ యూనివర్సిటీలో మరి కాపోయడం జరిగింది. అలాగనే 1972 సంవత్సరం ఫిబ్రవరి 14న మరి ఆయన్ని చంపడం జరిగింది. యువతకు నేను చెప్పేదైతే ఒకటే, మీరు స్కూల్ దశ నుంచి ప్రత్యేకంగా ఉండండి, పట్టుదలతో కృషితోటి మంచిగా చదువుకోండి, కాలేజీ లెవెల్లో మంచిగా చదువుకోండి, మంచి స్నేహాలు చేయాలండి, ప్రత్యేకంగా ఉండండి. అలాగని యూనివర్సిటీ దశలో ప్రత్యేకంగా ఉండండి, ప్రశ్నించండి, అక్కడ జరుగుతున్నటువంటి లోటుపాట్లను మీరు గమనించండి. మరి కింది దశలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలకి ఇంకా చాలా ఒత్తిడి ఉంటుంది కాలేజీల్లో. అక్కడ కూడా మతోన్మద శక్తులు, కుల శక్తులు ఇవన్నీ రాజ్యమేలుతూ ఉంటాయి. కాబట్టి మీరంతా మంచిగా రాణించి జార్జ్ రెడ్డి లాగా ప్రశ్నించే తత్వం నేర్చుకొని, సంఘీభావంగా కొంతమంది యువకులైతే మీరు తయారయ్యి మీ క్రింది ఉన్నటువంటి జూనియర్స్కి కానీ, పక్కన ఉన్నటువంటి పేద విద్యార్థులకు కానీ మీరు ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగనే మరి కుటుంబ వ్యవస్థలో మంచిగా రాణించండి. సమాజం పట్ల మీరు రాజకీయాలకు చాలా దూరంగా ఉండండి, రాజకీయాల్లో ఉండండి, కానీ చాలా నిబద్ధతతోటి మంచివారితో కలిసి తిరగండి. అలాగనే మన ఏరియాలో ఉన్నటువంటి 1990 దశకాల్లో వీరపనేని యలమందరావు గారని మన ఇనుకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఒకసారి అధికార పార్టీ పక్షాన, ఒకసారి ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. ఆయన చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఆయన చాలా సింపుల్గా ఉంటారు, సైకిల్ మీద తిరిగేవాడు, నడిచి వెళ్ళేవారు, ఆయనకు సెక్యూరిటీ కూడా ఉండేది కాదు. అలాగనే ఈ మధ్యకాలంలో నేను చూసాను, నరసరావుపేట ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మరి డాక్టర్ గారి పేరు చదలవాడ అరవింద్ బాబు గారు. చాలా సింపుల్గా ఉంటారు, సాధారణంగా ఉంటారు, మరి చాలా మంచి వ్యక్తి ఆయన. అలాగనే ఈ సమాజంలో మీరు ఆ విధంగానే రాజకీయాల్లోకి వెళ్ళండి, మంచి చదువుల్లోకి వెళ్ళండి, ఉద్యోగాల్లోకి వెళ్ళండి, వ్యాపారాల్లోకి వెళ్ళండి, సాత్వికులుగాను ఎదుటివారికి మేలు చేసేవారుగా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. అలాగనే జార్జ్ రెడ్డిని మనం ఆదర్శంగా తీసుకుని అనేక మంది మరి సమాజం పట్ల అవగాహన కలిగి ఉంటారని, ప్రత్యేకమైనటువంటి
మరి వ్యక్తిగా ఉంటారని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. అలాంటి వారిని మీరు ఆదర్శంగా 10 మందికి చెప్పండి. మరి చైతన్యవంతులు కండి. మరి స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ, ఈ సమాజం, అసెంబ్లీ, పార్లమెంట్లో కూడా ఒక మంచి నినాదాన్ని వినిపించి మంచి వ్యక్తుల గురించి అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడడం. జార్జి రెడ్డి, అలాగనే సీతారామరాజు, భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ఇలాంటి ఉద్యమకారుల గురించి కూడా మీరంతా చర్చించి మరి ఆదర్శంగా ఉండేటువంటి ఈ సమాజాన్ని తయారు చేయాలంటే పార్లమెంట్, అసెంబ్లీలో మీరు కదలికలు తీసుకురావాలని, ఇప్పుడున్నటువంటి నాయకులు, ఇప్పుడున్నటువంటి రాజకీయాలకి భిన్నంగా మీరు వెళ్ళి మరి ఆదర్శవంతమైనటువంటి మరి వ్యక్తులుగా మీరు ఉండాలని, ఈ సమాజాన్ని మార్చాలని. అలాగనే పేదలకు సంబంధించిన పథకాలు ఒక్కటి కూడా సరైన పథకాలు లేవు. ఇప్పటి వరకు రైతుల పక్షాన్ని నిలబడి దోచిపెడుతూ ఉన్నారు. అంటే వారి కింద రైతు కూలీలు ఉన్నారు. రైతు కూలీలు లేనిది పంట పొలాలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, ఇండస్ట్రీలు కానీ, మరి రైల్వే శాఖ కానీ, ఆర్టీసీ కానీ, విమానయానం కానీ ఏదీ లేదు. వందల వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక ఇండస్ట్రీని నెలకొల్పిన, అందులో క్రింది స్థాయి నుంచి చక్రాల వలె మరి పనిచేసి నడిపించేది కార్మికులు. కాబట్టి కార్మికులకి ప్రత్యేకమైనటువంటి నిధులు, ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి ఈ పాలసీలు తీసుకురావాలని, ఇన్సూరెన్స్ లాంటి పాలసీలు లాంటివి. మరి ఆ సంస్థలని ప్రైవేటీకరణ చేస్తున్నారు. అది ఒక పెద్ద తీవ్రవాదం. సంస్థల్ని ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పోరాడదాం. వాటిని ప్రభుత్వ పరిధిలోనే ఉండాలని. అలాగనే ముఖ్యంగా ఆర్టీసీ, రైల్వే, విమానయానం, చాలా రంగాలు మరి ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి వారిని కూడా ఈ మధ్యకాలంలో ప్రభుత్వ పరంగా, ప్రభుత్వ ఆధీనంలో ఉండేటట్లు చూసుకొని రిజర్వేషన్ ఫలితాలు బడుగు బలహీన వర్గాలకి మరి హక్కులు ఆ విధంగానే మరి తీసుకురావాలని. ఉద్యోగాల్లో కూడా ప్రభుత్వాలు అయితే మరి ఎస్సీ, బీసీ, మైనారిటీస్, ఓసీ అలా ఈ విధంగా మరి క్రమబద్ధీకరిస్తారు. కాబట్టి కంపల్సరిగా ప్రభుత్వాలు అయితే వారి ఉద్యోగాలు వారికి ఇవ్వాలి. కాబట్టి ప్రైవేటీకరణ చేస్తే ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులకు సంబంధించిన జాతులు, కులాలు, మతాల పరంగా వాళ్ళు ఈ విధంగా చేసుకుంటారు. ఈ విధంగా గనక చేస్తే ఆర్థిక మాంద్యం ఏర్పడి భయానకమైనటువంటి పరిస్థితులు ఈ సమాజం, పేదవాడు అట్టడుకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, ఉన్నవాడి ఆకాశానికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. సమతలమైనటువంటి, సమానత్వమైనటువంటి లౌకిక రాజ్యంగా ఇండియా ఉండాలంటే ఈ ప్రైవేటీకరణ సంస్థలనేటువంటి మొత్తం రద్దు చేసి గవర్నమెంట్ ఆధీనంలోనే ఉండాలని మనం అందరం కోరుకుంటూ మేధావులు అనుకుంటున్నారు. కాబట్టి అవి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఉంటా మరి. ధన్యవాదాలు.